వైసీపీ నాయకులను కేసులు చుట్టుముడుతున్నాయి. మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు రోజాకు బిగ్ షాక్ తగిలింది. కర్నూలులో రోజాపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. 2023 ఫిబ్రవరిలో దళిత ఉద్యోగితో చెప్పులు మోయించినట్లు ఆరోపణలు వచ్చాయి. తాజాగా కేసు నమోదు చేశారు కర్నూలు 3 టౌన్ పోలీసులు. 2023 ఫిబ్రవరిలో గుంటూరు జిల్లా బాపట్లలోని సూర్యలంక బీచ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి దళిత సంఘాలు కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాయి. దళితులను అవమానించారంటూ రోజాపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో ఆర్కే రోజా పర్యాటక మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఇక పర్యాటక మంత్రిగా ఉన్న సమయంలో రోజా 2023 ఫిబ్రవరిలో బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ను సందర్శించారు. బీచ్లో కాసేపు సరదాగా గడిపారు. అయితే ఆ సమయంలో ఓ ఉద్యోగి రోజా చెప్పులు పట్టుకోవడం అప్పట్లో విమర్శలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి రోజా దళితులను అవమానించారంటూ కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో దళిత సంఘాలు ఫిర్యాదు చేశాయి. పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న రోజా సూర్యలంక బీచ్ను సందర్శించినప్పుడు టూరిజం అధికారులు ఆమెకు స్వాగతం పలికారు. బీచ్లో సరదాగా తిరిగిన రోజా తన చెప్పులను బయట వదిలి అలా సముద్రపు ఒడ్డిన నీటిలో కాసేపు విహరించారు. అయితే ఆ సమయంలో రోజా వ్యక్తిగత సహాయకుడు ఆమె చెప్పులను మోయటం వివాదాస్పదమైంది. ఆ వీడియో వైరల్ కావడంతో విపక్షాలు కూడా విమర్శలు ఆరోపణలు గుప్పించాయి. అయితే గత ఏడాదిలో జరిగిన ఈ ఘటనపై ఇప్పుడు కర్నూలు పోలీస్ స్టేషన్లో దళిత సంఘాలు ఫిర్యాదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఏపీ ప్రభుత్వం అనవసర కేసులు పెడుతోందంటూ ఇప్పటికే వైసీపీ నేతలు మండిపడుతున్న నేపథ్యంలో తాజాగా రోజాపై కేసు నమోదవడం సంచలనం రేపుతోంది. అధికారం ఎల్లకాలం శాశ్వతం కాదంటూ వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. వైసీపీ నేతలు కార్యకర్తలను అక్రమ కేసులతో వేధిస్తున్నారంటూ వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ముఖ్య నేతల వరకు ప్రతిరోజు విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి రోజాపై దళిత సంఘాలు ఫిర్యాదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై కర్నూలు 3 టౌన్ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం ఆసక్తికరంగా మారుతోంది. మొత్తం మీద బాపట్ల సూర్యలంక బీచ్ ఉద్యోగి మనోహర్తో చెప్పులు మోయించిన ఘటనలపై ఇప్పుడు రోజాపై కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదవడం సంచలనం రేపుతుంది. ఎస్, మా కొలీగ్ హుసేన్ జైన్ అవుతున్నారు. హుసేన్, కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో మాజీ పర్యాటక మంత్రి రోజాపై కేసు నమోదైన ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? కర్నూలు జిల్లాలో రోజాపై ఫిర్యాదు చేశారు దళిత సంఘాలు. దీనికి ప్రధానమైనటువంటి కారణం 2023 ఫిబ్రవరిలో దళిత ఉద్యోగితో చెప్పులు మోయించారని బాపట్లకు సంబంధించినటువంటి జిల్లా సూర్యలంక బీచ్ లో చెప్పులు మోసినటువంటి ఘటన ఆ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వైరల్ గా మారినటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే దళితులను అవమానించారు. రోజా మంత్రిగా ఉన్నప్పుడు చెప్పులు మోయించారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా మనోవేదనకు గురయ్యారు. సోషల్ మీడియాలో మరింతగా వైరల్ కావడంతో ఆ కుటుంబంతో పాటు దళితులు కూడా అవమానకరంగా ఫీల్ అయినటువంటి ఘటన జరిగింది. కాబట్టి దళిత సంఘాలు దండోరా సంబంధించినటువంటి నాయకుడు అనంతరత్నం మాదిగ ఎవరైతే ఉన్నారో అతను నిన్న సాయంకాలం 6 గంటల ప్రాంతంలో ఫిర్యాదు చేయడం జరిగింది. రోజా దళితులను అవమానించారు, దళితులతో చెప్పులు మోయించడం చాలా అవమానకరంగా చూస్తున్నాం. అందుకోసమే రోజా పైన ఫిర్యాదు చేయడం జరిగిందని అనంతరత్నం మాదిగ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే 75 ఏళ్ల స్వాతంత్రంలో ఇప్పటికి కూడా దళితులను అవమానకరంగా చూస్తూ ఉన్నారు. ఇది సరైనటువంటి ఇది కాదు. ఒక మంత్రి హోదాలో ఉండి చెప్పులు మోయించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి దళిత సంఘాలు. గతంలో ఎందుకు ఫిర్యాదు చేయలేకపోయారు అనేటువంటి ప్రశ్నిస్తే ప్రభుత్వం కక్షపూరితమైనటువంటి వాతావరణం పెట్టుకొని రోజు అప్పుడున్నటువంటి ఘటన అంటే వైసీపీ ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా కేసులు నమోదు చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ముందుకు రాలేకపోయాం. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కాబట్టి దళితులను అవమానించినటువంటి రోజా పైన ఫిర్యాదు చేశామని చెప్పేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు వైసీపీ ప్రభుత్వం వైసీపీ నాయకుల మీద కక్షపూరితంగా టీడీపీ ప్రభుత్వం నాయకులు కావాలనేటువంటి దురుద్దేశంతోనే కేసులు నమోదు చేస్తున్నారని పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఎందుకంటే సజ్జల్ లాంటి నాయకుల మీద, భార్గవ్ లాంటి సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇన్ఛార్జీలతో పాటు వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీ అవినాష్ ఆన్సర్డ్ వర్రా ఎప్పుడైతే ప్రధానంగా స్టార్టింగ్ అంటే వర్రాతో మొదలైనటువంటి సోషల్ మీడియా కేసులు నాయకుల మీద రోజు రోజుకి పెరుగుతూ పోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఘటన ఒక చోట జరిగితే మరో చోట కేసులు నమోదు చేసేటువంటి పరిస్థితి టీడీపీ నాయకులు పెడుతున్నారు. కాబట్టి కక్షపూరితంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఉద్దేశపూర్వకంగా
పోలీస్ స్టేషన్లు మార్చి ఒక కేసులు నమోదు చేసేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నాయకులు. దీన్ని ఎల్లకాలం ఇలాగే టీడీపీ అధికారంలో ఉండదు, వచ్చేసారి వైసీపీ ప్రభుత్వం వస్తే మా కథ ఏంటో చూపిస్తామని చెప్పి కూడా సవాల్ విసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు ఈ వరుసగా కేసులు నమోదు కావడం సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఒకవైపు, మరోవైపు వైసీపీ మాజీ మంత్రులు ఎమ్మెల్యేల పైన కేసులు నమోదవుతుండడంతో వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తల కొంత అభద్రతా భావం ఏర్పడుతోంది. యాక్టివ్ గా ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కూడా సైలెంట్ ఉండేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా ఎన్డీఏ కూటమి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం పెద్ద ఎత్తున వైసీపీ నాయకులను టార్గెట్ గా పెట్టుకొని ఎవరైతే యాక్టివ్ గా పనిచేసేటువంటి నాయకులు ఉన్నారో, వాయిస్ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అలాంటి వారిపైన కక్షపూరితమైనటువంటి కేసులు నమోదు చేస్తున్నారని ఒకవైపు మాజీ మంత్రి, అదేవిధంగా మంత్రి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా వైసీపీలో యాక్టివ్ గా కనిపిస్తున్నట్టు కొంతమంది నాయకులే. ఒకవైపు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, మరోవైపు అతనికి సపోర్టెడ్ గా మాట్లాడే పేరుందని, ఇంకోవైపు రాంబాబు లాంటి వాళ్ళు రాంబాబు, ఇంకోవైపు రోజా మాత్రమే మాట్లాడగలుగుతున్నారు. ఇంకెవరు కూడా ముందుకొచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. వాయిస్ ఉన్నటువంటి వాళ్ళ మీద టార్గెట్ చేసుకుని ఇవాళ పెద్ద ఎత్తున కూడా టీడీపీ ప్రభుత్వం కేసులు నమోదు చేసేటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో సెకండరీ లీడర్షిప్ బయటికి రాలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి ప్రధానమైన కారణం కక్షపూరితమైనటువంటి వాతావరణం సృష్టించడానికి కేసులు నమోదు చేస్తుంది టీడీపీ ప్రభుత్వాన్ని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైసీపీ నాయకులు. అయితే కర్నూలు 3వ పట్టణం పోలీసులు ఈ ఫిర్యాదును స్వీకరించారు. అయితే కేసు నమోదు చేస్తారా లేకపోతే ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాల్సినటువంటి అంశం. ఫిర్యాదు చేసేటువంటి సమయంలో అనంతరత్నం మాదిగా గతంలో తాను బీచ్ లో చెప్పులు మోయించినటువంటి విజువల్స్ ఏదైతే ఉన్నారో ఆ విజువల్స్ ను ఒక సిడీలో కాపీ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే కర్నూలు జిల్లా 3వ పట్టణం పోలీస్ స్టేషన్ లో నిన్న సాయంత్రం జరిగింది. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ హుసేన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో 2023 ఫిబ్రవరిలో దళిత ఉద్యోగి మనోహర్తో చెప్పులు మోయించినట్లు అప్పటి పర్యాటక మంత్రిగా పనిచేసిన రోజాపై ఆరోపణలు వచ్చే తాజాగా కర్నూలు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో రోజాపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. 2023 ఫిబ్రవరిలో బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్లో ఈ ఘటన జరిగింది. రిసార్ట్ ఉద్యోగితో చెప్పులు మోయించిన ఘటన, ఆ వీడియో అప్పట్లో వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమెపై దళిత సంఘాలు ఫిర్యాదు చేశాయి. బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్లో మనోహర్ అనే ఒక వ్యక్తి, అతను ఒక ప్రభుత్వ ఉద్యోగి, అతనితోని మనోహర్ చెప్పులు మోసుకొని రా అని చెప్పేసి కొన్ని వందల మంది చూస్తుండగా మనోహర్ అనే ఒక ఎస్సీకి, ఒక షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన మనోహర్కి చెప్పులు మోసుకొని రా అని చెప్పేసి చెప్పడం వలన ఆ మనోహర్ అనే వ్యక్తి ఒక ఎస్సీ క్యాండిడేటు మరి సతమతం అయిపోయి ఇంతమందిలో మినిస్టర్ గారు చెప్పారు చెప్పులుగానే మోయకుంటే నా ఉద్యోగం తీసేస్తుందేమనే ఉద్దేశంతో అతను చెప్పులు మోసుకొని రోజా ఎక్కడ పోతే రోజా గారు మాజీ మంత్రి వర్గులు ఎక్కడ పోతే ఆ వామెంపడే చెప్పులు మోసుకొని తిరగడం జరిగింది. మరి ఆయన మనసు ఎంత బాధపడి ఉంటుంది, వాళ్ళ కుటుంబ సభ్యుల మనసు ఎంత బాధపడి ఉంటుంది. మరి అలాగని ఒక దళితుడు చెప్పులు మోసుకొని తిరగడం వలన మా దళిత జాతికే మరి ఆత్మగౌరవం దెబ్బతినింది, మా మనసులు చాలా గాయమైనాయి. కాబట్టి చట్టం అనేది పేదవాడికైనా ధనవంతునికైనా నిప్పులాగా ఉండాలి. అంటే ఆమెకు ఒక బానిసలాగా ఆమె చూస్తున్నది. కాబట్టి మరి ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఈ విధంగా ఎస్సీల పట్ల ఎస్టీల పట్ల సరే SC/ST పక్క పెట్టినా కూడా మానవ హక్కులని హరిస్తున్నారు వీళ్ళు. మానవుని హక్కుని మరి అంతమందిలో మనోహర్ నువ్వు చెప్పులు తీసుకొని రా అంటే అతని మనసు ఎంత తల్లడిల్లింటుందో ఒకసారి ఆలోచన చేయాలి. ఖచ్చితంగా హోంశాఖ మంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే కర్నూలు జిల్లా SP గారు, మరి ప్రతి ఒక్కరు ఈ సంఘటన పైన ఖచ్చితంగా రోజా గారిని పైన ఈరోజే 24 అవర్స్లో FIR నమోదు చేసి మరి ఛార్జ్షీట్ వేసి ఆమెను అరెస్ట్ చేయాలి. RTV యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.